అల్ ఫలాహ్ యూనివర్సిటీ హర్యానాలోని ఫరీదాబాద్ లో ఉన్న ఈ యూనివర్సిటీ పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. ఢిల్లీ పేలుడుకు కుట్ర జరిగింది ఇక్కడే. ఒక్క ఢిల్లీలోనే కాదు, దేశవ్యాప్తంగా భారీగా ఉగ్రదాడులకు ప్లాన్ చేసింది కూడా ఇదే వర్సిటీలోని ఒక కీలక భవనంలో. ఆ భవనం నంబర్ 17. ఇదే భవనంలోని రూమ్ నంబర్ 13లో ఢిల్లీలో పేలులకు కుట్ర చేసినట్లుగా గుర్తించారు దర్యాప్తు అధికారులు. ఇక ఇదే యూనివర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్ ముజ్మిల్ షకీల్ దగ్గర పెద్ద మొత్తంలో ఆయుధాలతో పాటు 360 కిలోల పేలుడు పదార్థాలు చిక్కాయి. దర్యాప్తు అధికారులు ప్రశ్నించడంతో మహిళా డాక్టర్ షాహీన్ పేరు వెలుగులోకి వచ్చింది. వెంటనే షాహీన్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. షాహీన్ తో పాటు ఆమె తండ్రి సయ్యద్ అన్సారీని అదుపులోకి తీసుకుని ప్రశ్నల వర్షం కురిపించడంతో కుట్ర కోణంలో తెర వెనుక భాగోతం బయటకు వస్తుంది. ఏడాదిన్నరగా కుటుంబంతో షాహీన్ టచ్ లో లేదన్నది సయ్యద్ అన్సారీ చెబుతున్న మాట. కాన్పూర్లోని జీఎస్వీఎం మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా షాహీన్ పనిచేసింది. 2013లో ఎలాంటి సమాచారం లేకుండా ఉద్యోగానికి డుమ్మా కొట్టడమే కాదు, 2015లో భర్త జాఫర్ హయాత్ తో విడిపోయింది. షాహీన్ ఉద్యోగం నుంచి జీఎస్వీఎం మెడికల్ కాలేజీ తొలగించింది. షాహీన్ ఈమెయిల్స్ లో అనుమానాస్పద సమాచార వివరాలను గుర్తించారు. విదేశీయులతో నిత్యం మెయిల్స్ పంపినట్లుగా సమాచారం. ఫరీదాబాద్ లో డాక్టర్ ముజ్మిల్ తో షాహీన్ కు పరిచయం ఏర్పడిన తర్వాత ఉగ్రకుట్రలకు తెరతీసినట్లుగా సమాచారం. డాక్టర్ ముజ్మిల్ తో షాహీన్ కు సన్నిహిత సంబంధం ఉంది. ముజ్మిల్ సహాయంతో అల్ ఫలాహ్ యూనివర్సిటీలో షాహీన్ చేరింది. ముజ్మిల్, షాహీన్ ఇద్దరు బిల్డింగ్ నంబర్ 17లో తిష్టవేశారు. రూమ్ నంబర్ 13లో నిత్యం ఉగ్రదాడులపై చర్చలు జరిపారు. రూమ్ నంబర్ 13లో దర్యాప్తు అధికారులు తనిఖీలు చేసిన సమయంలో కీలక పత్రాలు, డిజిటల్ డాటా, సీసీటీవీ ఫుటేజ్ లభ్యమైంది. షాహీన్ అరెస్టు తర్వాత ఆమె సోదరుడు ఫరేజ్ అన్సారీ పరారయ్యాడు. లక్నో ఐఐఎం రోడ్లో ఫరేజ్ అన్సారీ నివాసం తెలుసుకుని ఇంటికి వెళ్లగా తాళాలు వేసి ఉంది. పోలీసులు తాళాలు పగులగొట్టి లోపల సోదాలు చేశారు. ఫర్వేజ్ ఇంట్లో ల్యాప్టాప్, మొబైల్, పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్ సీజ్ చేశారు. ఇంటి ఆవరణలో ఇంటిగ్రల్ యూనివర్సిటీ స్టిక్కర్ తో ఉన్న కారును కూడా చూశారు. వారం క్రితమే వర్సిటీకి పర్వేజ్ రాజీనామా చేశారు. సోదరి షాహీన్ తో కలిసి ఉగ్రకుట్రలో పర్వేజ్ అన్సారీ భాగమైనట్లుగా తెలుసుకున్నారు. పర్వేజ్ అన్సారీని కూడా దర్యాప్తు అధికారులు పట్టుకొని ప్రశ్నిస్తున్నారు. ముజ్మిల్, షాహీన్, పర్వేజ్ లు పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థతో కలిసి పనిచేస్తున్నారా లేక దేశంలోనే సొంతంగా టెర్రర్ నెట్వర్క్ ఏర్పాటు చేశారా అనేది ఆరా తీస్తున్నారు. అల్ ఫలాహ్ యూనివర్సిటీ హర్యానాలోని ఫరీదాబాద్ లో ఉన్న ఈ యూనివర్సిటీ పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. ఢిల్లీ పేలుడుకు కుట్ర జరిగింది ఇక్కడే. ఒక ఢిల్లీలోనే కాదు, దేశవ్యాప్తంగా భారీగా ఉగ్రదాడులకు ప్లాన్ చేసింది కూడా ఇదే వర్సిటీలోని ఒక కీలక భవనంలో. ఆ భవనం నంబర్ 17. ఇదే భవనంలోని రూమ్ నంబర్ 13లో ఢిల్లీలో పేలులకు కుట్ర చేసినట్లుగా గుర్తించారు దర్యాప్తు అధికారులు. ఇక ఇదే యూనివర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్ ముజ్మిల్ షకీల్ దగ్గర పెద్ద మొత్తంలో ఆయుధాలతో పాటు 360 కిలోల పేలుడు పదార్థాలు చిక్కాయి. దర్యాప్తు అధికారులు ప్రశ్నించడంతో మహిళా డాక్టర్ షాహీన్ పేరు వెలుగులోకి వచ్చింది. వెంటనే షాహీన్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక షాహీన్ తో పాటు ఆమె తండ్రి సయ్యద్ అన్సారీని అదుపులోకి తీసుకుని ప్రశ్నల వర్షం కురిపించడంతో కుట్ర కోణంలో తెర వెనుక భాగోతం బయటకు వస్తుంది. ఏడాదిన్నరగా కుటుంబంతో షాహీన్ టచ్ లో లేదన్నది సయ్యద్ అన్సారీ చెబుతున్న మాట. కాన్పూర్లోని జీఎస్వీఎం మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా షాహీన్ పనిచేసింది. 2013లో ఎలాంటి సమాచారం లేకుండా ఉద్యోగానికి డుమ్మా కొట్టడమే కాదు,
2015లో భర్త జాఫర్ హయత్తో విడిపోయింది. షాహీన్ ఉద్యోగం నుంచి జీఎస్వీఎం మెడికల్ కాలేజీ తొలగించింది. షాహీన్ ఈమెయిల్స్ లో అనుమానాస్పద సమాచార వివరాలను గుర్తించారు. విదేశీయులతో నిత్యం మెయిల్స్ పంపినట్లుగా తెలుసుకున్నారు. ఫరీదాబాద్ లో డాక్టర్ ముజ్మిల్ తో షాహీన్ కు పరిచయం ఏర్పడిన తర్వాత ఉగ్రకుట్రలకు తెరదీసినట్లుగా సమాచారం. డాక్టర్ ముజ్మిల్ తో షాహీన్ కు సన్నిహిత సంబంధం ఉంది. ముజ్మిల్ సహాయంతో అల్ ఫలాహా యూనివర్సిటీలో షాహీన్ చేరింది. ముజ్మిల్, షాహీన్ ఇద్దరు బిల్డింగ్ నంబర్ 17లో తిష్ట వేశారు. రూమ్ నంబర్ 13లో నిత్యం ఉగ్రదాడులపై చర్చలు జరిపారు. రూమ్ నంబర్ 13లో దర్యాప్తు అధికారులు తనిఖీలు చేసిన సమయంలో కూడా కీలక పత్రాలు, డిజిటల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ లభ్యమైంది. షాహీన్ అరెస్టు తర్వాత ఆమె సోదరుడు పర్వేజ్ అన్సారీ పరారయ్యాడు. లక్నో ఐఐఎం రోడ్ లో పర్వేజ్ అన్సారీ నివాసం తెలుసుకుని ఇంటికి వెళ్లగా తాళాలు వేసింది. పోలీసులు తాళాలు పగులకొట్టి లోపల సోదాలు చేశారు. పర్వేజ్ ఇంట్లో ల్యాప్టాప్, మొబైల్, పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్ సీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంటి ఆవరణలో ఇంటిగ్రల్ యూనివర్సిటీ స్టిక్కర్ తో ఉన్న కారును కూడా చూశారు. ఒక వారం క్రితమే వర్సిటీకి పర్వేజ్ రాజీనామా చేశారు. సోదరి షాహీన్ తో కలిసి ఉగ్రకుట్రలో పర్వేజ్ అన్సారీ భాగమైనట్లుగా తెలుసుకున్నారు.